నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న 2025 కానిస్టేబుల్ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారా? ఫుల్ డీటెయిల్స్ కావాలా అని నేను కామెంట్ చేస్తే దానికి 73% ఎస్ అని క్లిక్ చేశారు. అందుకని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఏజ్ ఎంత? హైట్ ఎంత? సిలబస్ ఏంటి? ఓపెన్ ఇంటర్ కట్టిన వాళ్ళు కానిస్టేబుల్‌కి అప్లై చేయొచ్చా లేదా? సో, ఇదంతా అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇదంతా క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు లైఫ్‌లో ఒక గోల్ అనేది మీరు పెట్టుకున్నప్పుడు దాని మీద ఎంత ఫోకస్ చేస్తే మీరు అందులో అంత సక్సెస్ అవుతారండి. 2025 న్యూ నోటిఫికేషన్ కంటే ముందు మీకొకటి చెప్దామనుకుంటున్నాను. ఇది 2022లో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలయిందండి. ఇది నవంబర్ 28, 2022లో 6100 కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి ఎంతమంది రాశారంటే 4,58,219 మంది దీనికి రాశారు. ఈ నోటిఫికేషన్‌కి. దానికి అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది అంటే 95,000 మంది అర్హత సాధించారు. అందులో ఇప్పుడు 6,100 మందిని సెలెక్ట్ చేయాలి. అంటే ఒక 6,000 పోస్టులకి 4,00,000 మంది రాశారు. కాంపిటీషన్ ఎలా ఉందో మీరే చూసుకోండి. ఓకేనా? ఇది మీకు అర్థం అవ్వడం కోసం ఈ నోటిఫికేషన్‌కి ప్రిలిమ్స్ పెట్టారు గానీ, ఇంకా ఈవెంట్స్ గానీ, మెయిన్స్ గానీ జరగలేదు. ఈ నోటిఫికేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇదంతా క్లియర్ అయితేనే గానీ మనకి కొత్త నోటిఫికేషన్ అనేది పడదు. కొత్తగా ఎవరైనా కానిస్టేబుల్‌కి ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇదొక అవగాహనగా ఉంటదని ఇది పెట్టాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. కానిస్టేబుల్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకేనా? ఫస్ట్ మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం కదా! దాన్ని మనం ప్రిలిమ్స్ అంటాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం రాసి అందులో క్వాలిఫై అయితే అప్పుడు ఈవెంట్స్, ఆ తర్వాత మెయిన్స్, మెయిన్స్‌లో ఎగ్జామ్ ఉంటుంది 200 మార్క్స్‌కి. ఈవెంట్స్ అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, అంటే హైట్, వెయిట్, లాంగ్ జంప్, రన్నింగు ఇవన్నీ ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. 200 మార్క్స్‌కి ప్రిలిమ్స్. ఓకేనా? హైట్ వచ్చి మేల్ 160, ఫీమేల్ వచ్చి 152, వెయిట్ వచ్చేసి మేల్ 50 కేజెస్, ఫీమేల్ వచ్చేసి సిలబస్ వచ్చేసి అర్థమెటిక్, ఇంగ్లీషు, హిస్టరీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ అండి. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉందో అదంతా మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకుంటే చాలా బెటరు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, జీకే కూడా చదువుకోవాలండి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది. ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. ఇంగ్లీషు కనీసం బేసిక్స్ అయినా వచ్చి ఉండాలండి. పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండకూడదు. ఇంగ్లీషు అంటే ఇంకా 2025 నోటిఫికేషన్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ కూడా బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.